వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రీజ శెట్టి ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసే డిష్ పాలక్ పుడ్లా అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాము. నేను ఇన్స్టాగ్రామ్లో చూసినా, నాకు ఎందుకు ఈ పాలక్ పుడ్లా చేయాలనిపించింది. అండ్ ఆల్సో ఇట్స్ ఏ హెల్దీ ఫుడ్ అనమాట. డైట్లో కానీ మీరు ఇంకా కొంచెం హెల్దీ ఫుడ్ తినాలి అని ప్రిఫర్ చేసే వాళ్ళు కానీ ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ పాలకూరని ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారో చూపిస్తారు. దీని పేరు పాలక్ పుడ్లా. మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం అల్లి వెల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అనేది ఇందులో వేసుకోవాలి. మనం ఏదైతే ప్రిపేర్ కట్ చేసుకున్నామో ఈ పాలక్ పుడ్లలో ఇందాక చేసినవన్నీ వేసేసుకోవాలి అనమాట. ఇంకా ఆనియన్స్ కూడా చాప్ చేసుకోవాలి. గైస్, చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులోకి మిక్స్ చేసేసుకుందాం. గైస్, మా ఇంట్లో మా మమ్మీ ముగ్గు వేస్తుంది. గైస్, ఏదైతే మనది ఉందో అది కట్ట మీద ముగ్గు వేస్తుంది. మీ మమ్మీ వాళ్ళు కూడా ఇస్తారా? కామెంట్ చేయండి. అంటే ఇది నేనే వేసిన, నాకు అట్లా అలవాటు చేసేసింది మా మమ్మీ. ఇంకా అన్నీ వేసేసుకోవాలి. గైస్, ఇందులోకి ధనియా పౌడర్ వేసుకోవాలి. మీరు వాము ప్రిఫర్ చేస్తే వాము కూడా వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మంచిదే. వాము కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం టర్మరిక్ వేసుకోండి, టర్మరిక్ పౌడర్. గైస్, కొంచెం బజ్జీల పిండి, దీన్ని బేసన్ అని కూడా అంటారు. బేసన్ వేసేద్దాం. మీకు దానికి ఎంత సరిపోతే అంత వేసుకోండి. నేనైతే కొంచెం బాగానే వేసుకున్నా, ఎక్కువనే వేసుకున్నా. మనం వేసుకున్న ఆల్మోస్ట్ అన్నిటినీ బాగా మిక్స్గా కలపాలి అన్నమాట. కలిపాక ఇంకా బియ్యం పిండి అంటారు కదా, అది కూడా వేసుకోండి. బియ్యపు పిండి కూడా వేసి దీన్ని వెల్గా మిక్స్ చేసుకున్నాక, నేను ఇందాక చెప్పినా కదా బియ్యపు పిండి కూడా వేసేసుకుంటున్నాను. బియ్యపు పిండి కొంచెం తక్కువనే వేసుకోండి, మీకు దానికి సరిపడా. నేను కొద్దిగానే వేసుకుంటున్నాను, నాకు ఎంతలో తెలుస్తుంది, అందుకే దీన్ని కూడా మిక్స్ చేస్తాను. అయితే ఇందులో ఫస్టే ఉప్పు కూడా వేసేసుకున్నాను గైస్. అది ఫస్ట్ మిక్స్కి వేసిన కదా కారం, అందులోనే ఉప్పు వేసుకున్నాను. మీకు కూడా ఉప్పు వేసేసుకోండి. గైస్, ఇది ఇట్లా దోశ ప్యాటర్న్లోకి కలుపుకోవాలి. ఎలా వేస్తారో నేను చూపిస్తాను. గైస్, దోశ ఎట్లయితే మనం వేసుకుంటామో ఈ పాలక్ పుడింగ్ కూడా అలాగే వేసేసుకుందామా. గైస్, ఫస్ట్ అయితే ఇట్లా వచ్చింది, సెకండ్ది మాత్రం సూపర్బ్ వచ్చింది. చూపిస్తా మీకు టేస్ట్ ఎలా ఉంది. గైస్, ఇది చూడండి ఎంత బాగుందో. ఈ పాలక్ పుడింగ్ కర్డ్లో ముంచుకొని తింటే సూపర్ ఉంటుందంటే నేను టేస్ట్ చేసి చెప్తాను. సూపర్బ్ గైస్, మీరు కూడా ట్రై చేయండి పాలక్ పుడింగ్.